తెలియజేస్తున్నటువంటి అమూల్యమైనటువంటి మాట, ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ ఎలా ఉండాలి అని అంటే దినదినము కూడా నూతన సృష్టిగా కనబడాలన్న ఉద్దేశంతో మాట చెప్తూ పాతవి గతించాలి. అందరూ చెప్పండి అన్నమాట. ఏం గతించాలా? పాతవి గతించాలి. ఈ 365 దినాలలో ఈ చివరి దినంలో ఉన్నాం. ఈ చివరి దినాలలో ఈ సంవత్సరం అంతా కూడా మనలో దాచుకున్నటువంటి పాతవి మొట్టమొదట మనము తీసివేస్తేనే నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతాం. పాతవి అలాగే మన జీవితంలో మనము పెట్టుకొని ఇలాంటి సంవత్సరములు ఎన్ని వచ్చినా మన జీవితంలో మనము ఆస్వాదించబడం అని ఆయన చెప్పగానే ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారు. ఇది గతకాలం అంతా కూడా ఒకవేళ మన జీవితము గుండెలు పురుగు వలె ఉన్నదేమో, అది దశను మార్చుకున్న తర్వాత అందరూ కూడా ఇష్టపడ్డారు. ఒకవేళ ఈ సంవత్సరంలో ఒకరంటే ఒకరు ఇష్టం లేనటువంటి స్థితిలో ఒకవేళ ఉన్నారేమో, ఒకరంటే ఒకరు పడని స్థితిలో ఉండవచ్చు. మనమంతా కూడా ఒక రక్తముతో గడగబడి ఒక పాత్రలోనిది త్రాగుచు ఒక శరీరములోని తింటున్నాము కాబట్టి మనమందరము కూడా పాతది తీసివేయాలి. ఏమిటి ఆ పాతది? యోబు గ్రంథము 14వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. వృక్షము నరకబడని ఎడల తిరిగి చిగురించుననియు దానికి లేత కమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం ఒక చెట్టును సాదృశ్యముగా తీసుకుంటే ఆ చెట్టును నరికినప్పుడు అదేమవుతుందంటే తిరిగి చిగురిస్తుంది. ఎందుకు అలా చిగురిస్తుంది? మనం నరికివేసాము కదా అంటే దాని వేర్లంట లోతుకు వెళ్ళిపోయాయి. ఆ లోతుకు వెళ్ళినటువంటి వేరు ఏదైతే ఉందో అది చాలా అది బ్రతికే ఉన్నది కాబట్టి తిరిగి ఏమవుతుందంటే ఆ చెట్టు నరికిన తర్వాత కూడా అది చిగురిస్తూ ఉందని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చెట్టు కనబడుతుంది. అందరు చెప్పండి. చెట్టు వేరు అది రహస్య పాపము. మనుషులు స్తోత్రాలు, హల్లెలూయా, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చేస్తూ మంచిగా కనబడుతున్నారు. కానీ కనబడినటువంటి రహస్య పాపము ఏది మన హృదయములో మనము దాచుకొని దానిని భద్రపరుచుకొని దాన్ని అన్వేషిస్తూ దాని ప్రకారంగా తీసివేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాము. ఆ పాత జీవితాన్ని అది తీసివేసుకోవాలి. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. తొందరగా చదవండి. అటువలే రాతి నేలను విత్తినవారు ఎవరనగా వాక్యమును విని సంతోషముగా అంగీకరించువారు వారిలో వేరు లేనందున ఎండిపోయి. వీరు మొదటి వారు విత్తనములు చెల్లారు. మొదటి విత్తనం ఎక్కడ పడ్డది? ఎక్కడ పడ్డదమ్మా? త్రోవ పక్కన పడ్డది.
రెండో విత్తనం ఎక్కడ పడ్డది? రాతి నేలలో పడ్డది. మూడో విత్తనం ఎక్కడ పడ్డది? ముళ్ళ తుప్పలలో పడ్డది. నాలుగో విత్తనము మంచి నేలలో పడ్డది. అది ఏమైందంటే బహుగా ఫలించి ఏం చేయబడింది? అది 30 60 100 అది ఫలించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఫలించడానికి ప్రబలమైనటువంటి కారణం ఏమై ఉన్నది అని మనం ఆలోచిస్తే, దానిలో వేరు లోతుకు పోయినా కానీ పాత వేరు లేదు. అదే ఆచారము 30 సంవత్సరాల నుండి అదే ఆచారము, అదే పద్ధతి ఏమాత్రము కొద్దిగానన్నా మన విశ్వాస జీవితంలో కావచ్చు, సంఘ విధానంలో కావచ్చు, మార్పు అనేటటువంటిది చూడాలంటే చూడలేకపోతున్నాం. ఒకవేళ దానిని నవీన స్వభావముతో కొత్త విధానముతో నడిపించమంటే అది ఎట్లయింది? ఇన్ని సంవత్సరాలు సంఘం ఇలా నడుస్తుంటే ఇలా ఎలా నడుస్తుందని దాన్ని ఖండించడానికి, దాన్ని అభ్యంతరపరచడానికి, దాన్ని ఆటంకపరచడానికి మనుషులు ప్రాధేయపడుతున్నారు తప్ప, రేపు మనమున్నా, మన తరమున్నా లేకపోయినా, మన పిల్లల తరమున్నా లేకపోయినా, తరతరాలు దైవ కార్యం అనేటటువంటిది ఎప్పటికీ జరుగుతూ ఉండాలన్న ఉద్దేశము, ఆలోచన మన జీవిత వైఖరిలో లేకపోతే ఎన్ని సంవత్సరాలు కొత్త సంవత్సరాలు వస్తే ప్రయోజనం ఏమిటి? ఇప్పటికీ నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు వచ్చాయి? కొత్త సంవత్సరాలు. మార్పేది? ప్రార్థనలో మార్పు లేదు, ప్రవర్తనలో మార్పు లేదు, విశ్వాసంలో మార్పు లేదు, మాటల్లో మార్పు లేదు. అన్ని కూడా ఏమైపోయాయి అంటే వేరు పాతబడిపోయింది. చెట్టు కనిపిస్తుంది కానీ ఏం కనబడటం లేదు. ఆ రహస్యమైనటువంటి ఆ బుద్ధి మాత్రము కనబడకుండా అది అలాగే ఉంది. కాబట్టి వాక్యం వినేటప్పుడు మనం ఏం చేస్తాము? హల్లెలూయా, స్తుతి, స్తోత్రం. అబ్బా ఏం చెప్పాడు వాక్యం, ఏం విన్నామయ్యా వాక్యము. అవతల పోయిన తర్వాత పాస్టర్ గారు మా కుటుంబం గురించి చెప్పారు. పాస్టర్ గారికి వేరే పని లేదు, కుటుంబాల గురించి చెప్పుకోవడానికి కాదు దేవుడు ఏర్పరచుకున్నది. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి దైవ సేవకులను దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి పాతదైనటువంటి వేరు ఏదైతే ఆచారము, మన జీవితంలో పద్ధతులు, క్రియలు ఇవి ఏవైతే ఉన్నాయో వాటికి స్వస్థత పలికి ఆ తర్వాత నీ జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? నూతన సంవత్సరములకు వెళ్ళు. ఆ సంవత్సరం అంతా కూడా దేవుడు నేను దీవిస్తాడు. 90వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుదాం. ఇక్కడ భక్తుడు చక్కగా చెప్తున్నాడు. ఏమని? ఉంచుకొని ఉన్నావు నీ ముఖకాంతి. అసలు మనకు ముఖకాంతిలో మనం వచ్చి నిలబడితే కదా తెలిసేది. అద్దం ముందు వచ్చి మన ముఖం పెట్టుకొని అద్దం ముందు నిలబడితే అద్దం చెప్తుంది నీ ముఖం ఇలాంటిదో. నువ్వు అద్దం ముందుకు రాలేదు. ఉపవాస ప్రార్థనకు రండు అని నేను సిద్ధపడి భావంతో వాక్యాన్ని సిద్ధపరచుకొని ఇడికొస్తే ఒక్క రారు. ఏంటి విశ్వాసము? సంఘం పట్ల నీ వైఖరి ఏమిటి? పరలోక రాజ్యానికి వెళ్తావా? ఇలాంటి స్వభావం ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తావా? ఛాలెంజ్ చెప్తున్నా. ఇలాంటి స్వభావం కలిగి ఉంటే పరలోక రాజ్యం కాదు, నీ కొరకు నిత్య నరకమే. కాబట్టి నీ స్వభావం మార్చుకో, నీ పాతమైనటువంటి పద్ధతులను మార్చుకో. దేవుని సన్నిధానంలో నిత్యము ఆనందించు.
ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలన్నీ కనబడుతూ ఉన్నాయి. ఓషియా గ్రంథము 9వ అధ్యాయము 16వ వాక్యంలో ఒక మాటను చదువుదాం. ఎఫ్రాయిము వేరు ఎండిపోయిందంట. ఎందుకు ఎండిపోయింది? ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయాను. వేరు ఎండిపోయిందంటే భక్తి జీవితము. మొదట బాగానే ఉన్నారు. కుటుంబ ప్రార్థనకు సంఘములు ఎంతమంది ఉన్నారు అంతమంది వచ్చేవారు. ఇప్పుడు కుటుంబ ప్రార్థన పక్కకు జరుగుతుంటే పక్కింటిలో కూడికకు రావడం లేదు. అంటే మన విశ్వాసం ఎంత స్థిరపరచుకుంటున్నామో దేవుల్లో, ఎంత బలపరుచుకుంటున్నామో మనము విశ్వాసంలో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. కొత్త సంవత్సరం వచ్చింది కదా అని చెప్పేసి కొత్త బట్టలు ధరించుకొని, వాహనాలు కొనుక్కొని, ఆభరణాలు కొనుక్కొని సంతోషంగా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాము అని అనుకుంటే సరిపోదు. పాతదైన నీ జీవితములో వేరు ఏదైతే ఉందో అది మారాల. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను త్వరగా. మార్కు సువార్త 2వ అధ్యాయము 21వ వచనం. మార్కు సువార్త 2:21. ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాత బట్ట, మన జీవితంలో ఉండేటటువంటి పాత బట్టను మనము తీసివేసుకోవాలి. పాత బట్ట అంటే ఏమిటి? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వాక్యం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములను నిర్మలమునైన సన్నని నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. పరిశుద్ధుల నీతి క్రియలు. దేవునికి స్తోత్రం చెప్పండి. బట్ట అనగా క్రియలు. మన క్రియలు ఎలా ఉండాలా? ప్రతిరోజు కూడా నూతన పరచబడుతూ ఉండాలా. అత్తను చూస్తే కోడలకు ప్రేమ ఎక్కువ కావాలా, కోడలను చూస్తే అత్తకు ప్రేమ ఎక్కువ కావాలా, ఆడపడుచును చూస్తే సంతోషం కలగాల. కుటుంబం అంతా కూడా ఎలా ఉండాలంటే ప్రేమ అనురాగములు కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు మనలో ఉండేటటువంటి క్రియలన్నీ కూడా సంవత్సరములు జరుగుతుండగా మన కార్యాలన్నీ కూడా దేవుడు ఏ రీతిగా నూతన పరుస్తూ ఉన్నాడో ఆ రీతిగా మన క్రియలన్నీ కూడా ఏం చేయబడాలా? నూతన పరచబడాలి. మన క్రియలు మారాలా. మీకు ఒకటి తెలుసా? నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉండేవారు, ఇప్పుడు లేరు, ప్రభువునందు నిద్రించారు. మేము లాడ్జిల్లో ఉండేటటువంటి వాళ్ళ మీటింగ్లు పోతే ఆయన సపరేట్ గది తీసుకుని ఉండేవాడు. నాకు వచ్చి కొంతమంది చెప్పేవారు, వీళ్ళంతా వైన్ తాగుతున్నారు అయ్యా లోపల, పాస్టర్ గారు వైన్ తాగుతాడా అని అడిగారు. నేను అడిగాను, ఇంత పెద్ద మీటింగ్ పెట్టి ఇంత పేరు సంపాదించుకొని ఈ రకంగా ఉన్నాడంటే నేను అడిగాను డైరెక్ట్ గా తెల్లారి రూమ్ లోకి వెళ్ళి, అయ్యా రాత్రి వైన్ తాగారంట కదా, ఏంటిది అసలు ఏంటంటే అది రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిది, హెల్త్ కు మంచిదిగా తాగానయ్యా అన్నాడు. నేనన్నా ద్రాక్ష రసము అయినను మన నోటికి మనము తీసుకోకూడదని లేఖనాలలో వ్రాయబడి ఉన్నది కదా, అది ఏదైనా కావచ్చు, మత్తు అనేటటువంటిది మనం వాడకూడదు కదా అని చెప్పేసి నేను చెప్తే ఆయన మాట్లాడలా.
పైకి చూడడానికి భక్తిపరుడే, సంఘాలున్నాయి, సేవ ఉంది. కానీ రహస్యమైనటువంటి క్రియలలో ఏముందంటే పాపము దాగి ఉంది. నువ్వు ఇన్ని చేసి నీ జీవితంలో నువ్వు పాపాన్ని దాచుకొని ఉంటే ఎంతకాలమో అలా పాపాన్ని దాచుకుంటావు. అందుకే దురాశ గర్భమును ధరించి పాపము కలగా పాపము పక్వమై మరణమును కంటుంది. చాలా జాగ్రత్త. మన క్రియలు ఎల్లప్పుడూ కూడా మన ప్రవర్తన గతించిపోవాలి. పాత క్రియలు, పాత స్వభావం మన జీవితంలో తీసివేసుకునే సమయం దేవుడు ఇచ్చాడు. ఇంకా సమయం ఇచ్చాడు మనకు దేవుడు. దేవుని సన్నిధానములో మోకరించి ప్రాధేయపడి కన్నీరు కార్చి ప్రారంభించి గోజాడి బ్రతిమిలాడి, అయ్యా ఒక్క విషయాన్ని మాత్రం మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ సమయమందు దేవుని దాసునిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కుటుంబం అన్నప్పుడు కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురికి సరిపోయడానికి ఒకే పాత్రలోని ఆహారాన్ని మనం తింటాం. నలుగురికి 4 పాత్రలు పెట్టి వండుకోము. ఒకే పాత్రలో వండిందే నలుగురు భుజిస్తాం. అలాంటిది కుటుంబంలో నలుగురు ఉంటే 2 దేవుని రాజ్యానికి వెళ్ళి 2 నరకానికి వెళ్ళుట నీకు సంతోషమా? ఇద్దరు దేవుని రాజ్యానికి వెళ్ళి 2 నరకానికి వెళ్ళడానికి సంతోషమా? వారి రక్షణార్థమై ప్రభు పాదాలు పట్టుకుని నా కుటుంబాన్ని రక్షించు ప్రభువా. పిల్లలు తప్పు చేస్తే దాచుకోవడము తల్లిదండ్రుల సంప్రదాయం. ఎన్ని తప్పులు చేసినా నా కొడుకు అలాంటి వాడు కాదట తల్లి. నువ్వేం చేస్తున్నావు? ఖండించి బుద్ధి చెప్పవలసినటువంటి తల్లివి, తండ్రిని వాటిని దాచుకుంటున్నావు. కాబట్టి నువ్వు కొడుకును నిత్య నరకానికి నువ్వే సిద్ధపరుస్తున్నావు. ఒక మాట చూద్దాం. చాలా రేషే గ్రంథము 64వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. మేమందరము అపవిత్రుల వంటి వారమే అయితే మా నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వలె ఆయను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మనకు చదువున్నా, ధనమున్నా, బలమున్నా, జ్ఞానమున్నా, తెలివున్నా, దేవుని ఎదుటికి వచ్చే లోపల మన నీతి క్రియలన్నీ కూడా ఎలా ఉన్నాయంటమ్మా? నువ్వు లోకములో నాకంటే తెలివిమంతురాలని అని ప్రజలు నిన్ను గురించి చెప్పుకోవచ్చు. కానీ దేవుని సముఖంలోనికి వచ్చే లోపల ఏమైపోతుందంటే నీ నీతి అంతా కూడా మురికి గుడ్డల వలె కనబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు కయీనుతో చెప్తున్నటువంటి మాట. ఏమని? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకుందువు కదా, చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు మంచి సత్క్రియలను కలిగి లోకములో జీవించకపోతే ఇదే నీకు చివరి వార్నింగ్. నీ వాకిట పాపము పొంచుకొని ఉన్నది. జాగ్రత్త. ఈ పాపపు క్రియలన్నీ కూడా సమాప్తి చేయబడి మన పాత జీవితములో ఏది కూడా దాచుకొని ఉండటానికి వీల్లేదు. వాటిని తీసివేయి. ఒక కుక్క తినింది ఏం చేస్తుందంటే కడుపు నిండా తిని కక్కేసి మళ్ళా తింటది. అలాంటి స్వభావం మనకొద్దు. కక్కి మరల తినద్దు. బంధువులు వచ్చారని ఒక ఆచారము,
స్నేహితులు వచ్చారని ఒక ఆచారము, క్రైస్తవునికి ఆచారము లేదు. క్రైస్తవుని యొక్క జీవితంలో ఆచారము లేదు. ఆ జీవితాన్ని నువ్వు జీవించు. కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని అందరం కూడా, తండ్రి నా పాత జీవితాన్ని మార్చివేయి ప్రభువా, ఈ నూతన సంవత్సరములో ప్రవేశపెట్టడానికి నీవు నాతో మాట్లాడావు, నన్ను గర్తించావు, నన్ను హెచ్చరించావు ప్రభువా. మాటల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, నా ప్రభువా, నా నడవడిక ద్వారా, నా ప్రవర్తన ద్వారా, ఇదిగో నా వేరు పాతదై ఉన్న ఎడల దయతో దానిని తీసివేయి ప్రభువా అని ప్రభు సన్నిధానములో ప్రాధేయపడదాం. ప్రభు సన్నిధానములో బ్రతిమలాడుకుందాము. నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. కేవలం నేను సంతోషించే వాళ్ళముగా ఉండకుండా ప్రభువా, నా కుటుంబము నీ సముఖములో నాయన సాగిలపడే కుటుంబముగా ఉండునట్లుగా మీరు సహాయం చేయండి. ఒక్కసారి మమ్మల్ని కరుణించి ప్రభువా, కృప చూపు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నా కుమారుల పట్ల కృప చూపండి అయ్యా. నా కుమార్తెల పట్ల కృప చూపండి తండ్రి. నా భర్త పట్ల కృప చూపండి ప్రభువా. నా బంధువుల పట్ల కృప చూపండి ప్రభువా అని ప్రాధేయపడి సన్నిధానంలో బ్రతిమలాడతాం. ఆయన గొప్ప దేవుడు. అతిక్రమములు దాచిపెట్టుకుంటే వర్తిల్లవు. వాటిని దైవ సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెడితే నీ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటావు. అందరూ కూడా చేతుల పైకి ఎత్తి 2-3 నిమిషాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి వందనాలయ్యా, దేవానికి స్తోత్రాలు ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు నాయన, స్తోత్రములు తండ్రి. కనికరించండి అయ్యా. నా పాత జీవితాన్ని మార్చు ప్రభువా. నూతన సృష్టిగా నన్ను చెయ్యి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. నాలో తప్పిదముల ఉంటే దయతో క్షమించండి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. నా కుటుంబము నూతన సంవత్సరములో తండ్రి నీ రెక్కల నీటిలో భద్రపరచబడినట్లుగా సహాయం చేయండి. ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీకు స్తోత్రము నాయన. నీ కృపలో భద్రపరచుకొని మీ నామమునకు మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరు గట్టిగా చెప్పండి. కళ్ళు ఉంచండి, ప్రార్థన చేసుకుని ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కూడికను ముగించుకుందాం. తదుపరి మీ కొరకు మన క్యాలెండర్స్ ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రార్థన పూర్వకంగా మీరు వచ్చి వాటిని తీసుకొని వెళ్ళాలని ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియజేస్తున్నాను. ప్రశాంతి ప్రార్థన చేస్తుంది ఈ సమయంలో. చివరి ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం నాయన. సర్వోన్నత, సర్వాధికారి, సర్వత్రయామినికి స్తోత్ర. సకల ఆశీర్వాదానికి కారణపుత్రుడైన గొప్ప దేవానికి స్తోత్రం. నిరంతరం ఉన్నవాడు రాజా, శ్రేష్టమైన ఘనమైన నామమునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆది సంపూర్ణుడైన మానని దేవుడు, మరణని దేవుడు, విడవని ఎడబాయని గొప్ప దేవ, నిన్న నేను ఏకరీతిలో నేసేయానికి స్తోత్రం. మా కొండ, మా కోట, ఆశ్రయ దుర్గమ, మా శైలమా, నీకు వందనాలయ్యా. మా పరమందున ఆశీర్వాదానికి స్తోత్రం, 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 స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఏమిచ్చిన నీ రుణాన్ని తీర్చుకోలేము తండ్రి రాజా. అయ్యా, మేము నీ వైపు చూడకున్నాం అయినా ఎంతగానో ప్రేమిస్తూ గణపరుస్తూ